శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు చంద్రుడు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఆ కారణం వల్ల వార ప్రారంభంలో జాతకుల యొక్క ఆదాయం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే కళారంగం, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు రావడం, వాళ్ళ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. అలాగే ఇదే వారం 27, 28 తారీఖుల్లో మరి ఈ తులారాశి వారు వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అది బంధుమిత్రులతో కానీ, ఒక యూనిట్గా కానీ, ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి కానీ, వివాహ వేడుకలో కానీ పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ నెల 27, 28 తారీఖుల్లో. అలాగే జాతకుడు తను ఎక్కువగా ఆర్థిక పరంగా ఎక్కువ ధన వ్యయం కూడా ఈ వారం ప్రారంభం నుంచి మధ్య వరకు జరిగే అవకాశం ఉంది. అది జాతకుడు సంతోషపూర్వకంగానే అందరికీ తనే ఖర్చు పెట్టుకొని చక్కగా అందరికీ సాటిస్ఫైడ్గా సంతృప్తి పడే విధంగా ఉండడం జరుగుతుంది. ఇక ధనస్థానంలోనే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా ఇంకా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతి ధనస్థానం, లాభాధిపతి ధనస్థానం రెండూ కలిసి జాతకుడికి ఒక అదృష్ట యోగాన్ని ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులకైతే బుధాదిత్య యోగంగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అదే పెద్దవారికి అయితే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఓవరాల్గా అందరికీ ఇది ఆర్థిక పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం కానీ, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, అలాగే రవి తండ్రి, గురువు, యజమాని కారకుడు కాబట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబంలో కావాల్సినటువంటి అవసరాలకు కానీ, కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైనా ఫంక్షన్కి కానీ వాళ్ళు పాల్గొనడం, వారు సహాయం చేయడం జరుగుతుంది. బుధుడు సాధారణంగా మేనమామలకు కారణమవుతుంటాడు. మీ మదర్ తరపు బంధువులకు కూడా మరి ఈ సమయంలో అంటే మొత్తం మీద అటు తండ్రి తరపు బంధువులు, తల్లిగారి బంధువులు అంతా కూడా సమూహంగా మీ కుటుంబాన్ని సందర్శించడం, ఏదో ఒక వేడుక జరగడం, దాన్ని మీరు ఉత్సాహంగా చాలా వరకు ఒక వేడుకలా జరిగే అవకాశం ఉంది. టోటల్గా ఇది ఈ వారం అంతా కూడా మీరు హ్యాపీగా సంతోషంగా గడిపే అవకాశం ఉన్నది. అయితే అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక కొత్త అవకాశాలు రావడం వల్ల, అలాగే వృత్తిలో మీరు తీసుకున్నటువంటి రెమ్యునేషను అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు రాష్ట్రాధిపతిగా, అష్టమాధిపతిగా 3వ స్థానంలో ఉంటూ తృతీయ అష్టమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన అనూహ్యంగా వృత్తిలో ఒక మార్పు రావడం, అలాగే మీ యొక్క టాలెంట్కి మంచి గుర్తింపు రావడం, ఒకేసారి మీరు వెలుగులోకి, లైమ్ లైట్లోకి రావడం వల్ల మీ కొరకు ఎక్కువగా ప్రచారం లాంటిది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మొత్తం మీద మంచి గుర్తింపు ఈ రాశి వారికి ఈ వాళ్ళ రంగాలను బట్టి ఎక్కువగా వీళ్ళు సినిమా, టీవీ రంగంలో ఉంటారు, ఫైనాన్స్ రంగంలో ఉంటారు. ఎవరికైనా మాత్రం ఒక మంచి గుడ్ విల్, మంచి నేము ఈ సమయంలో రావడం 100% జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు, ధన సప్తమాధిపతిగా. అందువల్ల జాతకుడు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాడు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా తను నిజాయితీగా తన పనిలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో ఎవరైతే కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఆటోమొబైల్ రంగంలో ఉన్నారో వాళ్ళకి కూడా అనూహ్యంగా మంచి గుర్తింపు రావడం, మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగంలో ఉన్నవారికి మరి ప్రస్తుతం కుజుడు నీచ స్థాయిలో ఉండడం వల్ల పెద్దగా వాడి యొక్క విలువ పెరగకపోవడం వలన చాలా వరకు మీరు కొన్నదానికన్నాలను మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా తక్కువ ధరకు అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతకాలం పాటు మీరు వెయిట్ చేయడమే మంచిది. మళ్ళా గురువు తన రాశి మారిన తర్వాత
ఆటోమేటిక్గా ఈ స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటుంది. తద్వారా మీకు కూడా అంటే కుజుడు లాభస్థానంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు గతంలో పెట్టిన పెట్టుబడి కన్నా ఒక 4-5 రెట్లు ఎక్కువ ఫలితం పొందే విధంగా అవకాశం ఉంటుంది. బట్ ఇది అవకాశాన్ని బట్టి వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. బట్ దీన్ని కేవలంగా ఒక సూచికగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తూ, సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, వాడు ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉండదు. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడటం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికపరంగా చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కాలడం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మనకి బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ని పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90%
జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.